నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మేము తయారు చేసే ఖర్జూరం పొడి గురించి డీటెయిల్స్ చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. ఖర్జూరం పొడి తయారు చేసుకోవడానికి ఎండాకాలం చాలా అనుకూలమైన సమయం. ఇలా ఎండు ఖర్జూరాలు తీసుకువచ్చి ఎండబోసి వాటిని కొట్టి గింజ తీసి వేరు చేసి మళ్ళీ ఎండబోసి పూర్తిగా ఎండాయి అని అర్థమయ్యాక మళ్ళీ చిన్న ముక్కలుగా కొట్టుకొని అప్పుడు పొడి తయారు చేస్తాను. వీడియోలో చూస్తున్నారు కదా, ఇంత మంచి క్వాలిటీ తెల్ల ఎండు ఖర్జూరాలే ఉపయోగిస్తాను నేను. గింజలు అస్సలు పొడి చేయము, గింజలు వేరు చేసేస్తాము. ఈ డేట్స్ పౌడర్ కావాలి అనుకునే వాళ్ళు ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది, పురుగు పట్టదు. కాకపోతే చీమలు రాకుండా మీరు గమనించుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు, కాకపోతే తడి చెంచాలు తడి చేతులు పెట్టద్దు, మాయిశ్చర్ వెళ్ళకుండా చూసుకోవాలి. ఈ డబ్బాలోని ఖర్జూరం పొడి నేను పోయిన సంవత్సరం తయారు చేసుకున్నటువంటిది. ఇది నేను రూమ్ టెంపరేచర్లోనే ఉంచాను. నాకైతే ఎలాంటి పురుగు పట్టలేదు. మీ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మీరు గమనించుకోగలరు. ఇలా ఉండకట్టినట్టుగా కనబడుతుంది, కానీ ముట్టుకుంటే అది ఖచ్చితంగా పొడి అయిపోతుంది, గమనించండి. చక్కెరకి బదులుగా ఈ డేట్స్ పౌడర్ని మనం ఉపయోగించుకోవచ్చు. చక్కెరలాగా పూర్తిగా మాత్రం కరగదు, ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది. అండ్ ఈ ఖర్జూరం అనేది వాటర్ సోల్యుబుల్ కాంపోనెంట్ కాదు, కాబట్టి ఖచ్చితంగా ఫుడ్కి తీపిదనం అనేది యాడ్ అవుతుంది. నేను మీకు పాలలో కలిపి చూపిస్తున్నాను, ఈ వీడియోలో గమనించండి. తింటుంటే తాగుతుంటే ఈ ఖర్జూరం పొడి పొట్టులాగా అయితే అడ్డుపడదు, ఈజీగానే మనము తాగేయచ్చు. బెల్లము చక్కెర లాగా పాకం మాత్రం పట్టుకోలేం, కానీ మీరు చక్కెర పొడిలాగా ఉపయోగించుకొని తయారు చేసుకునే అన్ని రకాల పదార్థాలు మనం ఈ ఖర్జూరం పొడితో చేసుకోవచ్చు. మినిమం 100 గ్రాములు ఆర్డర్ చేసి తెప్పించుకొని చూసి మీకు నచ్చితే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవచ్చు. షిప్పింగ్ ఛార్జీలు అదనం. ధర మరియు ఇతర వివరాలకి పైన కనబడుతున్న ఈ నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.